అందరికీ శనార్థులు. మన శంకర వరప్రసాద్ సినిమా ముచ్చట్లు మాట్లాడదామని చిరంజీవి సార్లు పెద్ద తానికి వచ్చిన ఆ అమ్మాయి సినిమా పైసలు పెట్టిందంటే ఎట్లా పెట్టింది, ఏం కథ, ఏమేమి చేసింది, సినిమా ఎట్లుండే. నేనైతే సినిమా అయితే చూసిన మొట్టమొదటి రోజు పొద్దుగల తీసుకొని పోయిన చూసేసి వచ్చిన. సినిమా మాత్రం ఏ ఎగ్జామ్ ఉన్నదమ్మా. నవ్వి కడుపంతా వచ్చింది నాకు 2-3 రోజుల దాకా. ఈ నవ్వొచ్చుడు యాద్ చేసుకున్నాడు, నవ్వుకున్నాడు. ఇగో ఇట్లనే నడిచింది సినిమా. దేత్తాడి దంచకపోతున్నది, మంచిగా బండి ఎక్కిందంటే ఎక్కిది పోతూనే ఉన్నది. ఇక అమ్మ నమస్తే, బాగున్నావా? నమస్తే బాగున్నాను. మీరు? మంచిగున్నాను అమ్మ. నేను ఎట్లున్నావు, ఏం కథ, అందరు మంచిగా ఉన్నారా ఇంట్లో? అందరు బాగున్నారు. అందరికి నమస్తే. ఇప్పుడు మీ నాయనమ్మ కాడికేసి షురు చేసి మన రామ్ చరణ్ సారలో బుడ్డదాని దాకా అందరికి నమస్తే చెప్పి, చంద్రక్క వచ్చింది నమస్తే చెప్పిందని చెప్పి ఇంటికి అమ్మ. ఇప్పుడు నాకు సుష్మిత అమ్మ అంటే నాకు 2-3 ముచ్చట్లు తెలుసు నీ గురించి. ఒకటి ఏమో సుష్మిత అమ్మ డిజైన్ చేస్తుంది, బట్టలు డిజైన్ చేస్తుంది. మొదలు సైర నరసింహారెడ్డి సినిమాకు కూడా నువ్వు చేసినావంట. మళ్ళీ అది ఇంకొక సినిమా 150 చిరంజీవి సార్ 150 సినిమాకు ఎర్రకోకేమో నా బాటలు కూడా ఎర్రకోక మస్తు అద్దాల పైకి వేయించినావు. ఏమన్నా ఉండే నా పిల్లకు కాజల్ మంచిగా ఉండే, మస్తు చేసినావా ఆ సినిమా కూడా. మళ్ళీ మన రామ్ చరణ్ సార్ వాళ్ళ సినిమా రంగస్థలం ఆ సినిమా కూడా రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పాటకు పెళ్లి పిల్ల చీర కూడా కట్టిపించను మంచిగా ఉండు. ఇప్పుడు నువ్వు ఇట్లా డిజైనింగ్ చేసుకుంటూ పోతున్నావు కదా, మీ ఏమంటారమ్మా దాన్ని? కాస్ట్యూమ్ డిజైనింగ్ చేసుకుంటూ పోకుండా దబుకుని ఇట్లా దుంకినావు ప్రొడ్యూసర్ లెక్క. అంటే ఇంకా నెక్స్ట్ ఇంకేదో చేయాలి కదండి. ఇవే చేసుకుంటూ ఉంటే వేరే బయట సంగతులు ఏం జరుగుతున్నాయి ఏం తెలియదు కదా. సో ప్రొడక్షన్ కూడా ట్రై చేస్తే ఇంకా అక్కడ కూడా ఏం జరుగుతుంది, మీ లాంగ్వేజ్ చెప్పండి, అక్కడ కూడా కథ ఏం జరుగుతుంది తెలుస్తుంది. సో ఇప్పుడు చిన్నప్పటి నుండి నువ్వు సినిమాలలో తిరుగుతున్నదాన్ని. మీ ఇంట్లో 2 ప్రొడక్షన్లు ఉన్నాయి, అంజన ప్రొడక్షన్స్ ఒకటి, గీత ప్రొడక్షన్స్ ఒకటి కాదా? గీత ఆర్ట్స్ కూడా మీ వాళ్ళది, ప్రొడక్షన్ కూడా కొణిదెల ప్రొడక్షన్స్. ఇప్పుడు 3 ప్రొడక్షన్లు నడుస్తున్నాయి. నువ్వు చిన్నగా ఉన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నావు కదా. ఎప్పుడన్నా వచ్చి ఇగో వీళ్ళు ఇట్లా చేసిండ్రు, వాళ్ళు అట్లా చేసిండ్రు, అందులో అట్లా ఖర్చు అయింది, వీళ్ళు ఇట్లా లాస్ వచ్చింది, ఇగో ఇట్లా చేసేది లేకుండే, అట్లా చెప్పేది ఉండే, ఇట్లాంటివన్నీ వింటూ ఉన్నాం చిన్నగా ఉన్నప్పటి నుండి. ఈ ప్రొడక్షన్ చేయాలన్న ఆలోచన నీకే వచ్చిందా? మీ నాయన పెద్ద బిడ్డ ఇవన్నీ ఈ డిజైన్ చేసుకున్నావు కానీ కాస్ట్యూమ్ డిజైను ఒక దిక్కు ప్రొడ్యూసర్గా రాయమ్మా అని పిలిచిండా, లేకపోతే నీ ఆలోచనతోటి నువ్వు వచ్చినవా? అంటే ఇది చేస్తూ ఉన్నాము. ఇంకా పిల్లలు ఒకసారి ఒక ఏజ్ పెద్దది అయిపోయిన తర్వాత టైం కొంచెం ఎక్కువ దొరుకుతుంది కూడా. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ చేయలేము మనం జాబ్. వాళ్ళు పెరిగిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం చేయాలా, టైం ఎక్కువ దొరుకుతుంది, చేతిలో ఉంది అన్నప్పుడు నాన్నగారితో అడిగిన, ఇట్లా చేద్దాము, ప్రొడక్షన్ కూడా చేద్దాం అనుకున్నాను. వెరీ గుడ్, చెయ్యి, ఇట్ ఈస్ బాగా జరుగుతుంది. నువ్వు కష్టపడి చేయాలి, సిన్సియర్గా చేయాలా, మంచి కథలు తీసుకురావాలి, ఇంకా తర్వాత ఇష్టం అన్నది. ఇప్పుడు అనిల్ రావిపూడి సార్ వచ్చుడు కథ ఎప్పుడే మీకే చెప్పిండా కథ, లేకపోతే చిరంజీవి సార్కి చెప్పిండా? ఆయనకే ఫస్ట్ చెప్పిండు. సార్కే. సారు ఆయన కథ చెప్పగానే సార్ అన్నాడా, సుష్మితమ్మ ఏం కథ మరి, నాకు ఒక కథ వచ్చింది, నువ్వు నా సినిమా చేస్తావా అని సార్ అడిగిండా? దండం పెడతా, నేను ఇది ఒక సినిమా చేస్తాను, నువ్వు బడి లేదు ఆయనే అడిగారు. ఎందుకంటే నేను కూడా లైన్లో ఉన్నాను, అన్ని కథలు ఆయనకు చెప్తున్నాను. ఆయన కొన్ని కథలు నచ్చినాయి, కొన్ని నచ్చట్లేదు. సో ఇది ఒకటి వచ్చింది, బాగుంది కదా, నువ్వు చేస్తావా అని అడిగారు. సరే ఎట్లా లైన్లో ఉన్నాను, వెయిటింగ్లో ఉన్నాను, క్యూలో ఉన్నా. కానీ ఏం అదృష్టం అమ్మ నీది. చిరంజీవి సార్ బిడ్డ కూడా అదృష్టం మొదలు. ఎందుకు తెలుసా, సినిమా చేసుడు చిరంజీవి సార్ తోటి ఇక చిన్నగా చేసుకుంటే మెట్లు ఎక్కుకుంటే బంగ్ల మీదకి వచ్చాడు ఒక లెక్క. నువ్వు ఎక్కడే లిఫ్ట్ ఎక్కి మీదకి పోయినట్టు పోయినా ఒకటి కాదా? అనిల్ రావిపూడి సార్ సినిమా చేస్తుంటే, ఓ అనిల్ రావిపూడి సారు ఈ కరసి ఇప్పుడు ఇంత అవసరమా అని అన్నవా, లేకపోతే కానీ నువ్వు ఎంత పెడతావో పెట్టి నడవని పెడతా అనుకున్నావు? మేము ప్రొడ్యూసర్స్కి అలాగే ఎంతైనా పెడతాం నువ్వు కానీ అని చెప్పాము. కానీ ఆయన ఏమంటే ఈ కథకి ఎంత కావాలో అంతే పెడతాను, ఆయనే రెస్పాన్సిబుల్గా ఒక ప్రొడ్యూసర్లాగా ఆలోచిస్తాడు. సో ఆ పని మనకు అవసరం లేదు, ఆయనే చూసుకుంటాడండి. ఆయనే చూసుకున్నాను. మంచి డైరెక్టర్ అనమాట, చాలా మంచి డైరెక్టర్. కాదమ్మా, అనిల్ రావిపూడి సార్ నడిమిట్లు వచ్చిండు, సినిమా అంతా నడుస్తుంటే ఆ పాటలు వచ్చిండు కదా. అవును, ఆ పాటలు వచ్చి ఆయన డ్యాన్స్ చేసిండు. మరి సినిమా మనదే నాయ్, నువ్వు ఒకసారి అట్లా వచ్చి ఇట్లా మెరిచిపోవు. అమ్మో, ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తే బెస్ట్. నువ్వు అలా చేసినావు కదమ్మా. మరి శ్రీదేవి శోభన్ బాబు సినిమా, ఆ సినిమాలో కూడా కనబడ్డావు కదా. నేనా? అందులో నటిలేక కనబడలేదా నువ్వు? లేదే. శ్రీదేవి శోభన్ బాబు సినిమా ఏంటది? శ్రీదేవి శోభన్ బాబు సినిమా ఒక ఫ్యామిలీ స్టోరీ, ఒక లవ్ స్టోరీ, ఇద్దరు. దానికి ఏం చేసినావమ్మా? ప్రొడక్షనే, అది ప్రొడ్యూసర్స్ మేము. అందులో నటించలేదా? అయ్యో,
కాదమ్మా ఇప్పుడు నువ్వు ప్రొడ్యూసర్ కావాలని అనుకున్నావా? చిన్నప్పుడు ఎప్పుడన్నా నేను కూడా నటి కావాలి, మంచిగా లిప్స్టిక్ వేసుకొని మంచిగా తయారయ్యి మంచిగా నటన చేయాలని మీ ఇలా ఉంటే అనుకునేదానేమో, కానీ కాదు. కాబట్టి ఇంత అడ్డంగానా? ఇంత అందంగా ఇంత యాక్టివ్గా మాటలు భలే మాట్లాడుతూ అలా లేదు నాకు అది. సో అందుకనే మనం ఏం చేయాలో అదే, ఏదిలో మనం చేస్తే బాగుంటుందో అందులోనే చేసుకున్నాం. సార్ కోటు ఇంట్లోకించి పట్టుకొచ్చినమాట కదా కోటు. అది అవును, ఇది నేనే కొన్నాను ఆయనకి. సార్కు నువ్వే కొన్నావు? సార్కు కొని ఇంట్లో పెట్టి మళ్ళీ ఆయన కబోర్డ్లకించి మళ్ళీ పట్టుక. అవును, వాడేసాం. ఏమనలేదా మరి మీ అమ్మ? ఏమడదే నీ ప్రొడక్షన్ నువ్వు చేసుకోక మా ఆయన బట్టలు తీసుకపోతున్నావు అని అనలేదా? అంటే మామూలుగా ఆయన బట్టలు అయితే వాడితే అలాగే అంటది అమ్మ, కానీ ఇది నేనే కొన్నాను కాబట్టి నేను తిరిగి తీసుకున్నా అని చెప్పేసా. కాదమ్మా ఇప్పుడు నీకు ఎంతమంది పిల్లలు? పెద్దగా అంటున్నారు. ఏం చదువుతున్నారు? 9th 10th ఇద్దరు. ఓ ఏమనే 10, 9 చదువుతున్నారు. అందుకని నీకు టైం దొరికింది. లేకపోతే ఈమె ముఖం కడగాలన్నా, ఆమెకు దింపియాలన్నా, ఆమెను తయారు చేయాలన్నా, ఆమెకు పిలకలు వేయాలన్నా, సంచదాదరాలన్నా ఇదే ఉంటుంది కాదా? నిజంగా తల్లులు పిల్లలు పెద్దగైనాక కూడా తల్లి సంచి ఉంటుంది మనకు ఒకటి. మళ్ళీ అడిగిపోయినాక ఏమన్నా అడుగుతారేమో తీసిచ్చేయండి. డైపర్ బ్యాగ్ అంటారు, తల్లి సంచి అంటాం. అదే నేను ఇప్పటికీ మోస్తానమ్మా అమ్మ పిల్లగానికి. ఏ వయసు వచ్చినా మనం మొయ్యాల్సింది. మళ్ళీ అడిగానికి అమ్మ అంటాడు, అమ్మ నాకేమన్నా తినడానికి. ఆడ తినడానికి వద్దు, ఆడ మనం కొనుక్కోలేము, కానీ నేను ఇంట్లోకి పట్టుకొచ్చినా అని తీసి అదే పట్టుకొచ్చిన అంటే యాదకొచ్చి. మొన్న సంక్రాంతి అయింది కదా పండుగ, మేము మురుకులు చేసుకున్నాం. నేను తిని బట్ట మంచిగా ఉంటాయి మా, నేను మంచిగా చేస్తాను ఇట్లనే. థ్యాంక్ యూ. అయితే సంక్రాంతికి మురుకులు చేసినాక ఇక పండుగకి ఎవరన్నా ఇంటికి వస్తే పెట్టాలి కదా అమ్మమ్మ. వాళ్ళు వచ్చి మనం ముందట కూర్చొని, మనం వచ్చి వాళ్ళ ముందట కూర్చొని షాయి పోసి పంపిస్తే మా షిడిముఖం ఇది ఏమన్నా పెట్టలేదు ఇంటికి వస్తాను అనుకోరా అంటారు. అందుకనే సంక్రాంతికి నేను మురుకులు చేసిన, మా ఇంటికి ఎవరన్నా వస్తే పెడతాగా. చాలా బాగున్నాయి, మంచిగా చేస్తాను మేము. బియ్యంలా చేశారు ఇది. నేను చేసిన మస్తు కష్టమైంది. ఈ త్యాపకు బలం తక్కువ అయిపోయింది నాకు. మురుకులు గట్టిగా ఉన్నా కానీ చేతులలో బలం తక్కువైందమ్మా. ఒత్తుడు కష్టమైంది. ఎందుకంటే బాగుంది టేస్ట్. బియ్యంలో పుట్నాల పప్పు ఉంటది కదా, తెలుసా? పుట్నాల పప్పు అప్పుడు వేస్తారా? వేయించిన శనగపప్పు అంటారు మీరు. ఆ పుట్నాల పప్పు వేసి గిర్నీకి పట్టించి కలుపుతాం. చాలా బాగుంది టేస్ట్, వెరీ నైస్. అది మధ్యలో రంధ్రం వస్తుంది, కరకర్ర అంటది, మంచిగా ఉంటుంది ఇట్లా. అరే వంటలు ముచ్చటకు వచ్చేసరికి నాకు ఇది చెప్తే యాదకొచ్చింది. మీ ఇంట్లో అమ్మమ్మస్ కిచెన్ నడుస్తున్నది కదా, అత్తమ్మస్ కిచెన్. అవును, అత్తమ్మస్ కిచెన్. ఏమన్నా వండుతున్నారా మీ అమ్మ మీ నాయనమ్మ? కదా నువ్వేం వండుతలేవా అమ్మ? నువ్వు అందులో ఏళ్ళు గరిటెలు ఎవరు బాగా చేస్తారో వంటలు వాళ్ళతోనే చేయించాలి, అది మనం తినాలంతే. మనం తినాలి. వాళ్ళు ఎవరైనా కావాలి కదా, వాళ్ళకి అంత కష్టపడి వండుతున్నప్పుడు అందరం వండేస్తే ఎవరు తింటారు? అందుకు నేను హ్యాపీగా పక్కన కూర్చుని తింటా. రుచి చూసి చెప్పుడు వరకు పెట్టుకున్నాం అంతే. ఈ అమ్మ మంచిగా పెట్టుకున్నది నిమ్మలంగా. మళ్ళీ ఉల్లిగడ్డ కోసుడు, కళ్ళకి నీళ్ళు కారడం మనకి ఎందుకు? వాళ్ళు వండుతారు, మనం తిని రుచి చూసి చెప్పాలి అంతే. మీ చెల్లెలు తను కూడా అంతే నా అలాగే రుచి చూసి చెప్పుడే. ఉపాసన ఉన్నప్పుడు, అమ్మ ఉన్నప్పుడు, నాయనమ్మ ఉన్నప్పుడు వాళ్ళు చేస్తే బెస్ట్. ఆ ఉపాసన అంటే యాదకొచ్చింది నాకు. ఉపాసన అమ్మ కూడా బాగా ఎరక, వాళ్ళ అమ్మ నాయన కూడా ఎరక. ఎందుకంటే మేము అడిగి పోయినాం, వాళ్ళ పోటు ఉంటుంది కదా దొమకొండ సంస్థానం, నేను అడిగి పోయినట్టు. అప్పుడు వాళ్ళ అమ్మ నాయన మంచిగా వడ్డన చేసిండ్రు, తిన్నా. మంచి మనుషులు వాళ్ళిద్దరు కూడా, ఆ సారు వాళ్ళ భార్య చాలా బాగా చేస్తారు. ఈ ఉపాసన అమ్మ వంట చేస్తుందా ఇంట్లో? వంట అంటే తను వేరే స్టైల్ ఉంటుంది, బాగా చేస్తుంది. మా పిల్లలకి చాలా ఇష్టం మా అమ్మ వంట. ఇప్పుడు మీరు అందరూ ఒకటే తాను ఉంటారా అమ్మ? ఇప్పుడు మేము మామూలుగా 8-9 మంది ఉంటాం మా ఇంట్లో. 8-9 మంది కంటే మాతో 1.5 కిలో బియ్యం పెట్టాలి, ఇంత గిన్నె పెడతాం. మీరు ఇంతమంది ఉంటారు కదా, వీళ్ళందరూ ఒకదాన్నే ఉంటారా? లేకపోతే ఎవరిల్లు వాళ్ళకే ఉంటుంది? లేదు, వాళ్ళందరూ ఒకే దగ్గర ఉంటారు, నేను పిల్లలు వేరే దగ్గర ఉంటాము. బట్ ఇంకా సండేస్ అయితే, పండగ అయినా ఏమైనా సరే అందరూ ఒకే ఇంట్లో ఉంటాం. నువ్వు నీ పిల్లలు వేరే ఉంటారు. అందుకనే చిరంజీవి సారు మొన్న ఈ స్టేజ్ మీద మాట్లాడుతుంటే మొత్తం మా ఇల్లు అంతా లేడీస్ హాస్టల్ ఎక్కువ ఉంటారు, మొత్తం ఎటు చూసినా ఆడపిల్లలే కనబడుతుంటారు అని చెప్పిండ్రు. అవును. ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో పిల్లలు అసలు? నాకు, మా చెల్లికి, మా తమ్ముడికి అందరికి ఆడపిల్లలే. 5 వెళ్ళిండు. నీకిద్దరు కదమ్మా? నాకిద్దరు. మీ చెల్లికి ఇద్దరు. ఆయన పిల్లగాడు కాదా? ఒకసారి మీ చెల్లె బిడ్డను చూసినట్టున్నాయి. లేదు, అమ్మాయి. ఆడపిల్లలు 2. తమ్మునికి ఇప్పుడు 5 పిల్లలు, 2 బిడ్డలు, 1 కోడలు, అమ్మ, అత్త, అమ్మ, భార్య, హౌస్ మొత్తం ఇంటి నిండా మంచిగా ఉంటారు. అరే నేను మీ పిల్లల గురించి ముద్దుగా అడుగుదాం అనుకున్నా. నువ్వు, మీ చెల్లెలు, మీ తమ్ముడు
తమ్ముడే కదా అమ్మ రాముడే సార్ నీకు. మీరు ముగ్గురు ఉంటారు కదా, మీరు ముగ్గురు బాగా జుట్లు వీక్కొని కొట్లాడుకుంటుంటారు చిన్నగా ఉన్నప్పుడు. చిన్నప్పుడు నేను రామచరణ్ బాగా కొట్టుకున్నాము. చెల్లి బాగా చిన్నది, ఆమె ఏమీ రాదు ఈ ఫైటింగ్స్. ఈ ఫైటింగ్లో నాకు రాదు. మీకన్నా బాగా వయసు తేడా ఉంటుంది. చిన్నది. మంచిగా ఎవరు ఎక్కువ ఎత్తుకుంటుంటారా అని? ఆమెను అందరు ఎత్తుకుంటారు, చిన్నదిగా లాస్ట్ కదా, సో అందరు ఎత్తుకుని తిప్పారు బాగా. నిన్నేమంటారు అమ్మ ఇంట్లో? ఆమెను హనీ పాప ఎవరు మరా? హనీ నేను. హనీ నువ్వు, ఆమె బుడ్డ స్వీటీ. స్వీటా? చరణ్ సార్ ఏమో చెర్రీ అంటారు. అవును. అవునమ్మ, చరణ్ సార్ అంటే అది కదా. ఈ చరణ్ సార్కు రంగస్థలంకు బట్టలన్నీ చేసినావు కదా, అటెన్క మళ్ళీ గేమ్ చేంజర్ కూడా నువ్వు చేసినావా? గేమ్ చేంజర్ నేను చేయలేదు. ఇంకా అప్పటికి ప్రొడక్షన్లో బిజీ అయిపోయాను, సో ఇంక గేమ్ చేంజర్ చేయాల. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ నువ్వు ప్రొడక్షన్ చేస్తావా లేకపోతే కాస్ట్యూమ్ డిజైనింగ్ చేస్తావా? ప్రొడక్షన్ డెఫినెట్గా చేయాలి. ఇంకా టైం దొరికినా ఆయన సినిమాలకి కొన్ని చేయాల్సి వచ్చినా ఇంకా ఆయనకైతే డెఫినెట్గా చేయాలి కాస్ట్యూమ్ డిజైనింగ్. చరణ్ సార్కు లేదు, నాన్నగారికి. చిరంజీవి సార్కి హిట్లర్ సినిమా చూసినాం మేము చిన్న ఉన్నప్పుడు. ఈ హిట్లర్ సినిమాలో 5 చెల్లెళ్ళు ఉంటారు సార్. చూసినావా అమ్మ నువ్వు ఆ సినిమా? నేను స్కూల్లో ఉన్న ఆ సినిమా వచ్చినప్పుడు. అయితే స్కూల్ నుండి చాలా చిన్నగా ఉన్నా, తీసుకొచ్చిండ్రు నన్ను స్కూల్కించి తీసుకొద్దారు అనమాట. మా ఊర్లకించి స్కూల్ కాడికించి పొర్లు ఈ మన ఊర్లకి అంతా వచ్చి పొర్లని సినిమాకి తీసుకుపోరా, మా పిల్లలని తీసుకుపోతాం సార్ అని అడిగితే స్కూల్కించి పంపారు. పోయి సినిమా చూసాం. ఇక చిరంజీవి సార్ డడ్డ మోటార్ వేసుకొని వస్తుంది బుల్లెట్ బండి మొత్తం. ఎక్కడ దొంగలు అక్కడనే గోప్ అంటారు కదా, అగో అట్లా ఎక్కడోడు అక్కడ బగాయిస్తుంటారు. ఇప్పుడు మీరు అంతా ఆడపిల్లలే కదా, చిరంజీవి సార్ హిట్లర్ లెక్క ఉంటాడా ఇంట్లో? మామూలుగానే ఉంటాడు. లేదు, ఆయన ఇంట్లో అసలు హిట్లరే కాదు. ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంటాం ఇంట్లో. చిన్నప్పుడైతే ఆయన షూటింగ్ ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటాం. చదివిస్తుండేనా అమ్మాయి ఎప్పుడన్నా మీ నాయన మేములా? లేదు, అది అమ్మదే, అమ్మ పని అది చదివించడం. ఆయనతో నాన్నతో ఓన్లీ ఫన్. ఆయన రాగానే ఫుల్ ఇంట్లో అన్ని ముచ్చట్లు, ఫన్ను మస్తు ఇవన్నీ. మీ నాయనతో నీకు బాగా ఇట్లా గుర్తుండిపోయిన జ్ఞాపకం చిన్నగా ఉన్నప్పుడు? ఇప్పుడు పెద్దగా ఉన్నాక అయితే ఏంటంటే, పెద్దగా అయినాక పిల్లలు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్తారు, వినాలనుకుంటే వింటారు, ఏదైనా చెప్తే సరే తినాయన నువ్వు ఎట్లా అంటే అట్లా తినాయన అంటాం ఇప్పుడు మనం. అవును. చిన్నగా ఉన్నప్పుడు అట్లా కాదు, మెడల మీద ఎక్కి కూర్చుంటాం. ఎందుకంటే నన్ను అట్లా తిప్పుతుంటారు మా ఇంట్లో. ఈడెక్కించుకుంటుండే ఆడ గల్లి మూల మీద దాకా తీసుకుపోతుండే మా నాయన. ఆడొక ముద్ద పెడుతుండే మా అన్న, మళ్ళీ ఆడికి చిడికి తీసుకొస్తుండే, ఈడొక ముద్ద పెడుతుండే. చాలా లక్కీ అయితే మీరు. నేను కూడా బుడ్డదాన్ని మా ఇంట్లో, అందుకని నన్ను అట్లా ఎక్కించుకొని ఆడిపిస్తుంటారు. ఇట్లా నీకు ఇట్లా ఆదుకున్నది మీరు ఆయనతో తీపి జ్ఞాపకం అంటారు కదా. అంటే చిన్నప్పుడు సమ్మర్లో స్కూల్ హాలిడేస్ ఇస్తారు కదా, అప్పుడు కరెక్ట్గా ఆ టైంలో సాంగ్ షూట్స్ పెట్టుకునే వాళ్ళు ఊటీలో, కాశ్మీర్లో అట్లా. సో అది ఇంకా స్కూల్ క్లోజ్ చేసిన వెంటనే ఆయన అక్కడ తీసుకెళ్తారు అనమాట. సో ఆయనతో అప్పుడులో ట్రైన్ జర్నీలు చాలా చేసాం, ట్రైన్లో వెళ్ళడము, అక్కడ షూటింగ్ దగ్గర, అవన్నీ మంచి మెమరీస్. షూటింగ్ కాగానే సంచి చదువుకొని ఉరికొచ్చిడైనా 2 రోజులు మళ్ళీ తిప్పుతుండేనా మిమ్మల్ని? తిప్పుతారు పాప, ఓపిక చాలా తిప్పుతారు. ఓపిక చాలా అంటే అది వచ్చింది నాకు. సారు దోశలు కూడా పోస్తాడు పిల్లలకి అందరికి కదా. మొత్తం మీ కాకల పిల్లలు, మీ పిల్లలు, చరణ్ సారు పిల్ల, ఇంతమంది వచ్చినా కూడా సార్ అందరికి దోశలు పోసిండు. నేను ఒక రోజు చూసిన. అవును, కరోనా టైంలో అయితే మస్తు పని చేసిండు సార్, చాలా మంది కదా. అవును. ఇప్పుడు సార్ ఎప్పుడు దోశలు మీకు పోసిచ్చుడేనా? మీరు ఎప్పుడన్నా సార్కు దోశలు పోసిచ్చింది? నేను ఎప్పుడు చేయలేదు, ఆయనే చేయడమే. సార్ ఇంకొక కూర వండిండమ్మా. మేమైతే ఇక్కడ బుడ్డపరకలు అంటాం, చిన్న చిన్న చేపలు ఉంటాయి. అవును. ఇక్కడ మేము మా తెలంగాణలో బుడ్డపరకలు అంటారు, మీరు అక్కడ ఏమంటారు నాకు తెలియదు. చిన్న చిన్న చేపలతోటి చింతకాయ వేసి కూర వండి నిజంగా మంచిగా ఉంటాడు సార్ తినేకే. చాలా బాగా వండుతారు. నేను ఎప్పుడన్నా రాకపోతే సారు ఎంత పని చేసేది. అధ్యాపక విలువన్నాను సార్ వంట చేసినప్పుడు ఒకసారి తప్పకుండా మనం చేద్దాం, ఒకసారి చేద్దామా? ఎందుకంటే నాకు సార్ వంట తినాలి నన్ను మస్తు కోరిక ఉంటుంది. అయ్యో రామ, సార్ ఏమో గింతగానం దోశలు వేయబట్టే ఒక్క దోశ అన్నమా. చిన్నగా ఉన్నప్పుడు ఒక సినిమా ఉంటుండేనమ్మా, మీ అందరికీ యాదికుందో యాదికలేదో నాకు తెలియదని, చిత్రలహరి వస్తుండే చిన్నప్పుడు తెలుసా నువ్వు? చిత్రలహరిలా వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాలవారి విందు ఆహా నాకేమో. కానీ మాయబా సార్ సినిమాలో గట్టుకొచ్చుడు ముందట అన్ని పెట్టుకొని మంచిగా మొత్తం అన్ని ఒక్కడే తింటుండే. అవును. నేను ఇంత మస్తు కాలు కొట్టుకొని ఆడికి ఇడికి బొర్రలు ఏడిచిన. మొత్తం అన్ని లడ్డులు ఆయనే తిన్నాడు, మరి నేను చిన్నదాన్ని నాకు ఇయ్యడా ఒక్కటన్నా కావాలిగా. నాకు మళ్ళీ పెద్దగా అయినాక మళ్ళీ చిరంజీవి సార్ దోశలు పోస్తుంటే అబ్బా దోశ అనిపించింది పాలం. అప్పుడైతే చిన్న ఉన్నప్పుడు గట్టిగా ఏడిస్తే మన ఆయన సైకిల్ మీద కూర్చోబెట్టుకొని తీసుకుపోయి బస్ స్టాండ్ కాడ కొనిపించుకొచ్చిండు. అవును. లడ్డులు ఇట్లా
ఇప్పుడు చిరంజీవి సార్ వాళ్ళు ఇంట్లో దోశలు పోస్తారు, నాకు నేను పోయి తింటా అంటే నన్ను ఎవరు తీసుకుపోవాలి? అందుకనే చేద్దాం ఒక రోజు. వాళ్ళ బిడ్డని అడుగుతున్నా, సార్ వాళ్ళ బిడ్డని. చేసేద్దాం ఒక రోజు, ఆయన దోశలు వేపిద్దాం, మీకు తినిపిద్దాం. చేపల కూర నేను కూడా మంచిగా వండుతా. చేపల కూర లేకుండా మానే, నాకు చేపల కూర నేను వండితే నేను నచ్చుతుంది, మంచిగా వండుతాను కాబట్టి. నాకు దోశలు మాత్రం చేద్దాం. ప్లీజ్ ఏమనుకో, Yes. నేను ఈ పదం కూడా నేర్చుకున్నా ప్లీజ్. అమ్మ నేను ఇంకో ముచ్చట అడుగుదాం. సార్ తోటి సినిమా చేసినాం, ఒక కోరిక తీరింది, పైసలు బాగానే వచ్చినాయి. ఏమన్నా మా క్లీంకర పాపకు మీ తమ్ముని బిడ్డ దానికి బుడ్డదానికి ఏమన్నా కొనిచ్చినావా మరా? ఈ సినిమా వచ్చి దీనికి పైసలు వచ్చే వరకు వెయిట్ చేయలేదు. ఆమెకి ప్రతి సంవత్సరం బర్త్డేకి ఏదో ఒకటి కొనిస్తూనే ఉంటాను. సినిమా పైసలలో అయితే ఇంకేం కొనిపి, మొత్తం వచ్చిన పైసలన్నీ నువ్వు మళ్ళీ నీ దగ్గరనే పెట్టుకున్నావు, మీ నాయనకి ఇచ్చినావా? నాయన నెక్స్ట్ సినిమాకి అడ్వాన్స్ ఇస్తున్నాను ఆయనకి ఇట్లా ఇచ్చేసినావా, లేకపోతే కొన్ని పెట్టుకున్నా? ఇంకా రావాలి పైసలు. ఇప్పుడు సినిమా బాగా ఆడుతుంది థియేటర్స్లో, డిస్ట్రిబ్యూటర్లు ఫస్ట్ హ్యాపీ అవ్వాలి, వాళ్ళు అవుతున్నారు. ఆ తర్వాత మన ప్రొడ్యూసర్లు చూసుకోవచ్చు, తర్వాత మనకు వస్తాయా అమ్మ? అవునా, నేను అనుకున్నాను ఈ సినిమా నడుస్తూ ఉంటే పైసలు వస్తూ ఉంటాయి, సినిమా నడుస్తూ ఉంటే పైసలు వస్తూ ఉంటాయి. అరే టికెట్ల పైసలు వస్తే మనకు వచ్చేస్తాయి, టికెట్ల పైసలు వస్తే మనకు వచ్చేస్తాయి. అలా ఈజీగా ఉంటే హ్యాపీ కదా అందరూ. అరే అట్లా కాదా? చిరణ్ సార్ తోటి మరి సినిమా ఎప్పుడు? నెక్స్ట్ ఇంకా త్వరలో లక్కీగా అన్నీ సెట్ అయితే. ఎస్, కథ ఏమన్నా అనుకున్నారా? అనుకోవాలి. ఇంకా ఇంకా ఇప్పుడు దాకా ఈ సినిమాతో బిజీ అయ్యాము. ఇంకా దీని తర్వాత ఆయనకు కూడా కథలుగా వినిపించాలి, ఆయనకు నచ్చాలి, సెట్ చేసుకోవాలి. అరే వినిపించాలి, నచ్చాలంటే యాదకి వచ్చింది. మొన్న వాళ్ళు ఉంటారు కదా మా, ఇప్పుడు మేమందరం అభిమానులం, అభిమానులను ఏమంటారు, ఫ్యాన్స్ అందరితోటి ముచ్చట పెట్టిపించినావు సార్ తోటి. ఏమన్నా ఆలోచన చేసినావా అమ్మ? ఎట్లా వచ్చింది ఆలోచన? నీ ఆలోచన నేనా అని రావు ఇప్పుడు సార్ ఆలోచన, ఎందుకంటే ఆ పిల్లగాడు చాలా ఎత్తాడు ఇట్లా. అవును, ఆయన అన్ని బాగా చేస్తారు, అన్ని చోట్లకి వెళ్తారు. మనకేంటంటే ఫ్యాన్స్ ఇన్ని సంవత్సరాలు ఇన్ని ఎలాగా బాగా సపోర్ట్ చేశారు, ఆయన సినిమాలు అన్నీ చూశారు అన్నప్పుడు ఆయన వాళ్ళతో పిలిచి వాళ్ళతో మాట్లాడడం అన్నది మనకి మన రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత అవుతుంది. సో వాళ్ళకేం కావాలి, వాళ్ళకి ఏం ఎదురు చూస్తున్నారు సినిమా నుంచి అవన్నీ తెలుసుకోవడానికి వాళ్ళని కలిశాను. సార్ని ఇట్లా సార్ తోటి ఎట్లా చెప్పినావు మరి? నాయన ఇట్లా నీ ఫ్యాన్స్ వస్తారు జరసేపు మాట్లాడాల్సి ఉంటుందా అంటే సరే అన్నాడా సార్? చాలా మంచి పని, వాళ్ళని కలవాలి. ఎందుకంటే వాళ్ళే మనకి ఎనర్జీ, వాళ్ళ వల్లే మనం అందరూ ఇంత ఇండస్ట్రీ అంత బాగుంది. సో వాళ్ళని కలవడమే ఫస్ట్ మంచి పని. సో కలవు అని చెప్పారు. ప్రాబ్లం ఏం లేదు, కలుస్తామని. మళ్ళీ ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకున్నా. ఈ సారు సినిమాలో ఆమె నయనతార మేడం ఉన్నది కదా, నయనతార మేడంను ఈ చీర మీదకి నెమలికంఠం జాకెట్ వేసుకుని ఉంటే ఏకదమ్ ఉంటుండే అని అంటాడు కదా, అట్లా మీకు ఎప్పుడైనా చిన్నగా ఉన్నప్పుడు అమ్మ నువ్వు ఈ డ్రెస్ కన్నా ఆ డ్రెస్ వేసుకుంటే బాగుంటుండే బేటా అని ఇట్లా చెప్పిన సందర్భాలు ఉంటాయా? చెప్తారు, ఇట్లా మ్యాచింగ్ ఇది బాగలేదు వేరేది వేసుకోకూడదు అని అట్లా అంటారా? అంటారు. అంటే మనకి నచ్చింది మనము బాగా ఇష్టపడి వేసుకున్నామంటే ఆయన ఏం అనరు పాపం. బట్ దీనికన్నా ఇంకొంచెం మ్యాచింగ్ ఇలా వేసుకుంటే బాగుంటుంది అంటే చెప్తారు. ఎందుకంటే ఆయనకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది. సో చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, చెప్తుండే. అమ్మ నేను నిన్ను అడుగుదాం అనుకున్నా, చిన్నప్పుడు అనగానే నాకు రామ్ చరణ్ సార్ గుర్తుకొస్తాడు. చిన్నగా ఉన్నప్పుడు రామ్ చరణ్ సార్ చాలా బొక్కగా ఉంటుండే, ఇప్పుడు మంచిగా ఉంటాడు, నిండుగా ముద్దుగా ఉంటాడు. అంటే దొడ్డుగా కాదు కానీ మంచిగా ఇట్లా ఏమంటారు, రాముడు అంటే రాముడు లెక్కుంటాడు, కృష్ణుడు అంటే కృష్ణుడు లెక్కుంటాడు, మంచిగా ఉంటాడు. రామ్ చరణ్ సారు చిన్నగా ఉన్నప్పుడు మీ ఇద్దరు బాగా జుట్టు వీక్కొని కొట్టుకుంటారు కదా, పెద్దగైనాక రాఖీ కట్టినప్పుడు ఏమి ఇస్తాడమ్మా? ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అంటే మీ నాయన పైసలు ఇస్తుండే, అవే పైసలు మళ్ళీ ఆయన మీకు ఇస్తుండే. ఆయన పెద్దగైనాక ఆయన సంపాదించేటప్పటికించి ఆయన ఏమి ఇచ్చిండు? చిన్న మంచి గిఫ్ట్లు ఇస్తూ ఉంటాడు. చిన్న పెండెంటు ఇలాంటివి, నాకు ఇష్టమైనవన్నీ తెలుసుకుని అవి ఇస్తూ ఉంటాడు. ఈ త్యాపకు మొన్నకిటికి ఏమి ఇచ్చిండు? మన సినిమాకు కాదు, మొన్న రాఖీ పండుగకు, మొన్న రాఖీ పండుగ జూలై ఆగస్టు ఆయన ఏవో చాలా గిఫ్ట్లు ఇస్తూ ఉంటాడు. సో రాఖీకి ఏమి ఇచ్చాడో గుర్తు రావట్లా, ఇస్తూనే ఉంటాడు ఏదో ఒకటి, ఇంటికి పంపిస్తూనే ఉంటాడు. ఈ సినిమాకి కూడా ఒకటి ఇచ్చాడు గిఫ్ట్ నాకు. ఈ సినిమా సార్ కోసం ఒక షో చేసిండ్రు కదా. అవును, ఇంటికి వచ్చి చాలా బాగుంది సినిమా, నాతో చాలా బాగా చేసావు అండ్ మంచి హిట్ అయింది కాబట్టి నీకు ఒక గిఫ్ట్ ఇస్తానని ఒకటి ఈవిల్ ఐ అని ఒకటి ఉంటుంది, నీకు చాలా దిష్టి తగ్గుతుంది ఇప్పుడు, సో ఇది వేసుకో అని చెప్పి ఒక చిన్నది. ఏమయ్యమ్మా? ఈవిల్ ఐ అంటూ ఒక చిన్న కనులాగా, అట్లా కాదు, ఒక చిన్న కనులాగా ఉంటుంది. అది ఇప్పుడు మనం నల్లతాడు కట్టుకుంటాం కదా, కట్టుకున్నారా అట్లా
అది వేసుకుంటే నీకు దిష్టి తగలుకొని ఉంటుంది అని చెప్పి ఇచ్చాడు. ఓ ఏం చేసిండ చెల్లెలంటే ఎంత అక్క అంటే ఎంత ప్రేమ, దిష్టి తగులుతుంది అని దిష్టి పూసి ఇచ్చిండంట. మనము దిష్టి పూసలు కట్టుకుంటాం కదా, చిన్నపిల్లలకి దిష్టి పూసలు కడతాం కదా, అట్లేదో ఈ విలయ్య అని ఒక దండి ఇచ్చిందట, అది వేసుకోమన్నదట. నేను ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు ఈ వంటలు గింటలు అంతా చేస్తున్నారు కదా, ఈ వంటలు చేసేటప్పుడు ఎప్పుడైనా మీ నాయన పిలిచి మీ అమ్మ మీ నాయనమ్మ వంటలు చేస్తున్నారు, మీరు ఏందే ఈడ బలాదూరు ఆడుతున్నారు, మొత్తం పూరలందరు గ్యాంగ్ పెట్టి నాడు పోయి ఉల్లిగడ్డలు కొయ్యండి అని ఎప్పుడైనా బెదిరించిన సందర్భం ఉందా? మమ్మల్ని కాదు మా పిల్లల్ని వాడుకుంటారు అలాగా హెల్ప్కి. పూరలని ఇప్పుడు అవును, ఓ ఏమని వాళ్ళంతా హెల్ప్ చేస్తారు ఆయనకి బాగా. తాత వండుతుంటే పూరలు హెల్ప్ పిల్లలతోటి ఎట్లా ఉంటాడు అప్పుడంటే ఎలకటికేమో టైం దొరకకపోతుండే. ఇప్పుడు కొంచెం మీరు పెద్దగా అయినరు, మీ పిల్లలు పెద్దగా అయినరు, సార్ కూడా ముందు చేస్తున్నంత బిజీగా పనులు చేస్తలేరు. ఇప్పుడు టైం స్పెండ్ చేస్తుందా? ఇప్పుడు వాళ్ళతో బాగా టైం దొరికింది. షూటింగ్ అయిపోయిన వెంటనే వాళ్ళతో కూర్చుంటారు, వాళ్ళతో బాగా టైం స్పెండ్ చేస్తారు. ఇలా వంటలు, వాళ్ళతో గేమ్స్ ఆడించడం, బొమ్మలు ఏమైనా కొన్నా సరే ఎలా ఆడుకోవాలో అది అంటూ చూపిస్తారు ఆయన. సో సారు అన్నీ నేర్చుకుంటాడంట కదమ్మా, ఇంటికాడ ఉండి ఏది టైం వేస్ట్ చేయకుండా కంప్యూటర్ నేర్చుకున్నాడు, భాష నేర్చుకున్నాడు, వాళ్ళ భాష నేర్చుకున్నాడు, అవతల భాషలు నేర్చుకున్నాడు. తర్వాత ఏదో చెప్పిండ్రమ్మా నాకు, దాని పేరేమంటారా అంటే అన్నీ ఉంటాయి కానీ లేదనేది ఏముండదు. ఎన్సైక్లోపీడియా అసలు ఎంత బాగా చదువుతాడు. ఆయన జనరల్ నాలెడ్జ్ అంటే చాలా ఇష్టం. సో చదువుతూ ఉంటారు. ఈ టెక్నాలజీ, గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఈ సినిమా అయిపోయినాక నీ బిడ్డలకి ఏం కొనిపించినావమ్మా? ఇంత పెద్ద ఇట్టు కొట్టినావు. అసలు గిఫ్ట్ కన్నా వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తానంటే టైము నా దగ్గర నుంచి. బిజీ అయిపోయి పాపం వాళ్ళకి టైం దొరకలేదు. సో ఇప్పుడు ఏం వద్దమ్మా, మాతో కూర్చుని కొన్ని రోజులు ఇంకేం డిస్టర్బెన్స్, ఫోన్స్ ఏమి తీసుకోకుండా మాతోనే కూర్చోవాలన్నారు. మీ నాయనమ్మ మీ అమ్మ వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు కూడా చాలా హ్యాపీ అయ్యారు. మా నాన్నమ్మ ఏంటంటే నువ్వు హిట్ కొట్టావు సరే ఓకే గ్రేట్, కానీ మా అబ్బాయితో కొట్టావు కదా అది గ్రేట్ అన్నారు. ఇంకా బెటర్. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే, నా కొడుకుతో చేసినందుకే అది హిట్ అయింది అని అన్నారు. నిజమే కదమ్మా, అది సార్ చేసేటనే హిట్ అయింది. కానీ సార్ సినిమా చేసేటప్పుడు ఎప్పుడైనా సతాయించిందా? సో అది నిన్ను ఒక మాట అన్నాడు, ఇప్పుడు ఎవరు ప్రొడ్యూసర్స్ మేమే సార్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్ అంటే ఏం పేరు అన్నాడు అంటే సుష్మిత కొనదల అంటే ఏది ఇంటి పేరు మళ్ళొకసారి చెప్పన్నాడు. కొనదల అంటే ఇంటి పేరు నిలబెట్టాను అన్నారు కదా. సినిమా మొత్తం అయిపోయినాక ఫస్ట్ చూపించినప్పుడు నిలబెట్టావు పేరు అని అన్నారు. కరెక్ట్గా నిలబెట్టావు, మంచి బాగా పని చేసావు, నువ్వు అందరం కష్టపడి పని చేసినందుకు హిట్ వచ్చింది సినిమా, సో పేరైతే నిలబెట్టావు అని చెప్పారు. అమ్మకి పెద్ద బంగ్లా ఉన్నది కదా, నయనతారమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది కదా, ఆ బంగ్లా మన దగ్గరనేనా లేకపోతే బయటకి ఎక్కడైనా పోయినరా, సెట్టింగ్ వేసిండ్రా? లేదండి, ఇది ఎవరిదో బంగ్లా తీసుకున్నాం మేము లొకేషన్కి. ఇక్కడనే హైదరాబాద్లో ఇంత పెద్ద బంగ్లా ఉన్నదో మనం చూడకపోతే ఈ త్యాపకి ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పుండే నేను పోయి చూసి వస్తా. బంగ్లా అందమైన ఇల్లు కట్టుకున్నా, చాలా అందమైన ఇల్లు అమ్మ, ఏమన్నా ఉన్నదా మంచిగా ఉన్నది. నేను ఈ సినిమాకి ముచ్చటకి అది అడుగుదాం అనుకున్నా, 300 కోట్లేమో ఇక్కడనంట. అవునండి, ఆడనేమో అమెరికాలోనేమో ఎన్నో డాలర్లు అంటారా, $3 మిలియన్ ఏమో అది నడిచిపోయిందంట. ఇప్పుడు 500 కోట్లకు గ్యాలమేసి కూర్చున్నారంట పతంగి ఎక్కించి. ఏమంటావు, 500 కోట్లు దాటిపోయినాయి అనుకో, మనం దావతి చేసుకుందాం. దాటిపోతే ఎట్లయినా మళ్ళీ దావతి చేసుకుంటే మా రోజు దోశలు వస్తాడు సార్, చిరంజీవి సార్, నేను పోయి 2 దోశలు తినేసి వస్తా. ఆ రోజు మళ్ళీ కలుద్దాం. అమ్మక్క 500 కోట్లు దాటినాక మళ్ళీ ఆడనమ్మా, ఆడెట్లా పోతున్నది? అమెరికాలో కూడా చాలా బాగా పోతుంది. ఓవర్సీస్ బాగా జరుగుతుంది మార్కెట్ ఫుల్గా, అంటే టికెట్లు ఇంకా ఫుల్ షోస్ జరుగుతున్నాయి. నువ్వు సంతోషమేనా? వెరీ హ్యాపీ. ఇప్పుడు మళ్ళీసారి సినిమా చేస్తే నువ్వు డిజైనింగ్ చేస్తావా, లేకపోతే కాస్ట్యూమ్ డిజైన్ చేస్తావా, లేకపోతే ప్రొడక్షన్ చేస్తావా? 2 కలిపి చేస్తా అంటవా? 2 కలిపి చేయాల్సి వస్తుంది. ఇంకా ఈ సినిమాకు నువ్వు చేసినావు కదా? ఈ సినిమాకి నేను ఓవరాల్ చేశాను, కానీ ఇంకా ఎవ్రీడే షూటింగ్వి పనులు నేను చూసుకోలేను. అండ్ దానికి ఒక టీం ఉన్నారు, అశ్విన్ అని, వెరీ గుడ్ కాస్ట్యూమ్ డిజైనరు. సో ఆయన ఫస్ట్ నుంచే కొంచెం నేను మిగతా సినిమాలు చేసేటప్పుడు ఒక సాంగ్ అలాగా ఆయనతో చేయించా. సో ఆయన కూడా అలవాటు అయింది అశ్విన్కి సార్తో. సో ఈ సినిమా ఫుల్ ఫ్లెజ్డ్గా అశ్విన్తో చేయించాను అనమాట. నాకు మంచిగా అనిపించింది సినిమాలో. ఆమె బట్టలు అయితే ఏమన్నా ఉన్నాయి, అందంగా ఉంది. చుడిదారులు వేసుకున్నది కదా, ఏకదమ్ ఉన్నాయి. ఆమె చీరలు బాగున్నాయి, ఆమె చుడిదారులు బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఏడికెంచి తీసుకొచ్చిండ్రో అడగాలి ఒక పారే అనుకున్నాను.
దొరుకుతాయి హైదరాబాద్లో? హైదరాబాద్ నుంచి కాదు, కొన్ని ఫారెన్ నుంచి అన్నీ తెచ్చుకున్నారు ఆవిడ. ఆమె గట్టిగా పైసలు తీసుకుంటుందంట కదమ్మా, మంచిగా తీసుకున్నదా? కంఫర్టబుల్గా తీసుకున్నారండి ఆవిడ. ముఖం ఎప్పుడన్నా మార్చుకున్నదా? ఏందమ్మా ఇది ఇట్లా లేట్ అవుతుంది అట్లా అవుతుంది? అసలు ఏం లేదు, చాలా కంఫర్టబుల్ ఆవిడ, బాగా కోఆపరేట్ చేశారు. పెద్ద పెద్ద నటులు అందరు ఉన్నారు కదా, నీకేం కష్టం అనిపించలేదా? లేదు, అందరు బాగా చేశారు సినిమాకి. అందరూ మనం సినిమాకి ఏవి సపోర్ట్ ఇవ్వాలో అలాగే చేశారు, డేట్ల విషయంలో కానీ టైము అన్నీ. నేను అస్సలు ముచ్చట అడుగుదామని మర్చిపోయినా, పవన్ కళ్యాణ్ సార్తో సినిమా చేస్తావా? ఎవరు చేయరండి, అందరికీ చేయాలనిపిస్తుంది ఇంత సినిమా చేయాలని. నేను నమస్తే చెప్పినా అని చెప్పు. నేను చెప్తాను ఇంక తప్పకుండా. చంద్రబాబు వచ్చిందే కాక నీకు నమస్తే అని చెప్పు, మనదని చెప్పు. మరి రామ్ చరణ్ సార్కు కూడా అందరికి చెప్పు. ఉపాసనమ్మని కూడా అడిగినా అని చెప్పు. బుడ్డదానికి నా శనార్థులు అని చెప్పు. చెప్తాను. శనార్థులు కాదు, బుడ్డదానికి నా ఆశీర్వాదం చెప్పేస్తా. కలుద్దాం మళ్ళీ నేను వార్తలకు పోవాలి. మీకు చాలా ఉంటాయి పనులు ఇంకా. నేను వార్తలు తీసుకొస్తా కదా, అందరూ అడుగుతారు చంద్ర ముచ్చట కొద్ది కట్టే బిజీ అయిపోయింది. నువ్వు మురుకుది, నువ్వు మర్చిపోయాను. చాలా బాగుంది, మీతో మాట్లాడుతూ ఇంకా తినలా. కలుస్తా, మళ్ళీ కలుస్తానమ్మా. థ్యాంక్ యూ అండి. ఇగో ఈరోజు సుష్మిత కొనదల అమ్మతోటి ముచ్చట మాట కలిపి వాళ్ళ ఇంట్లో దోశలకు వస్తా అని చెప్పిన. దోశలకు పోయిన రోజు మీకు అందరికి మళ్ళీ చెప్తా కానీ. ఇగో ఇది ముచ్చట, మళ్ళీ ఒక ముచ్చటతో మళ్ళీ కలుద్దామండి. కాలం అంతా మారుతున్నది, ఎండలు వస్తున్నాయి, చలికాలం తక్కువ అవుతున్నది, ఎండలు వస్తున్నాయి అని తిరగకండి. ఎండలు కూడా మంచివి కాదు, ఇప్పుడు చెడు ఎండలు ఉంటాయి. జర ఫైలం శనార్థులు అందరు.